పోన్నయ్య, ప్రతి మాట ఆటగానే పట్టిస్తావు. నీకు చూస్తే మంచి చొక్క ఒక్కటి కూడా లేదు, నాకు మాత్రం సిలుకు చీరలు. నేను కట్టుకోను పో. పిచ్చి చెల్లెమ్మా, నేనా డ్రైవర్ని, ఎప్పుడు దుమ్ములో పడి ఉంటాను. నాకెందుకమ్మా మంచి బట్టలు? నా కళ్ళకి నా చెల్లెలు ఎప్పుడు కళకళలాడుతూ లక్ష్మిలా నవ్వుతూ కనిపించాలి. ఆ నవ్వుల్లో, ఆ చల్లని చూపుల్లో నన్ను నేనే మర్చిపోవాలి. అదేనమ్మా నా కోరిక. అన్న కోరిక ఏదైతే నీ గురించి నీ చెల్లెలు ఆశించేది ఏమిటో తెలుసా? ఏమిటో? అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది అన్నయ్య సన్నిధి. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. అవమానం భరించలేను. ఏ దయారహితుని ఘోరమైన పని చేసినది. నేను భిక్షగాన్ని కాదు. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ ఆర్ ప్లాట్ఫామ్. నా పేరు అవతారం, లలిత సంగీత చక్రవర్తిని. అమ్మ మీద కోపం వచ్చి అన్య ప్రదేశాలకు రైల్లో వెళుతుంటే టికెట్ లేదని టీసీ ఈ కొండ ప్రాంతంలో దింపి తీసుకెళ్లాడు రైలును రాకాసి. నేను ఏడుస్తుంటే మీరు నవ్వుతున్నారా? మీకు బిడ్డలు లేరా? పాపం లేరా? పెళ్ళాలు కూడా లేరా? అనవసర బాగుడు వాక పైసలు ఏరుకోవాయి. అడుక్కు తింటున్నానని అపార్థం చేసుకుంటున్నా అధమాధముడా. నేను హార్మనిస్తుండ్రా, నేను తబలిస్తుండ్రా. అయితే వాయించరా. తాళం తప్పురా. అదే ఇప్పుడు కరెక్ట్. ఏమిటా ఇది? అది కాదు రాంబాబు. ఏది కాదు? అంతా చూసావయ్యా. ఒక్కని పట్టుకుని అందరూ చేరి తంతున్నారు పెద్ద వీరులాగా. బాగా బుద్ధి చెప్పారండి, లేకపోతే వీళ్ళంతా నన్ను గుద్ది గుద్ది చంపేవాళ్ళు. సరే సరే, ఆ డబ్బులు తీసుకో. మీరు కూడా నన్ను అవమానిస్తున్నారా? లలిత సంగీత చక్రవర్తిని. ఏమిటి లలిత సంగీత చక్రవర్తి? అబ్బా, అయితే అయ్యావు కానీ ఆ మాట నువ్వు చెప్పుకోక తంతారు మళ్ళా.
ఏ తాత ఎవరు? రాంబాబు. ఏ సంగీత చక్రవర్తి వాళ్ళు ఏదో పిచ్చ విషయాన్ని కోపం వచ్చిందిగా మన తాతకి ఓఎస్ బై ఆల్ మీన్స్ నూరేళ్ళు బతుకు బాబు. యో ఇచ్చింది నేనయ్యా, నాకు కూడా 100 ఏళ్ళు పడాయి. బాలేవాడు అయ్యా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? సార్ ఇండియా అంతా నాదే, మీ ఇష్టం ఎక్కడికైనా తీసుకెళ్ళండి. సరే ముందు లారీ పోయ్. అన్నయ్య సన్నిధి